ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్నోళ్ళెవరు, మెగా కుటుంబం కోసం పనిచేస్తున్నోళ్ళెవరు, ఆ తర్వాత జనసేనలో కార్యకలాపాల్లో స్టార్ట్ అయిందెవరు, కార్యకర్తగా ఉన్నదెవరు, నాయకులైన వాళ్ళెవరు, అంతకంటే పెద్ద పొజిషన్‌కెళ్ళిన వాళ్ళెవరు, పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళెవరు, ఇంతవరకు పదవులేమన్నా పొందారా? పార్టీ పరమైన పదవి పొందారా? ప్రభుత్వపరమైన పదవి పొందారా? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సందులో పొందారా? ఇప్పుడేమన్నా పొందారా? ఈ ప్రజా ఇదే జనసేన పెట్టినప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నారు? ధర్నాల్లో పాల్గొన్నారా? రాస్తారోకోల్లో పాల్గొన్నారా? ఊరేగింపుల్లో పాల్గొన్నారా? జా ఈ ఓట్లు అడిగేటటువంటి సందర్భంలో పాల్గొన్నారా? క్యాంపెయిన్‌లో పాల్గొన్నారా? ఎవరేం చేశారు అన్నటువంటి దాని మీదన సర్వే చేపిస్తూ స్వయంగా నాదెళ్ల మనోహర్‌ని పక్కన పెట్టి మరి తనే స్వయంగా కమిటీలు వేయడానికి సిద్ధపడుతూ పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సారథుల సమాచార సేకరణ, జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ గడువుని పొడిగించారు. వచ్చే నెల ఈ నెల 5వ తేదీ వరకు నెల 5వ తేదీ వరకు సారథుల సమాచార సేకరణ జరుగుతది. ఆ సమాచార సేకరణ తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకుంటామన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. ఈ నెల 5వ తేదీ లోపు పూర్తి చేసేటటువంటి ప్రక్రియ నడుస్తది.